210 people ఫారెక్స్ బిల్డర్ సంబంధించిన ఫారెక్స్ ట్రేడింగ్ సంబంధించినటువంటి కంపెనీ. సో హోమ్ అబౌట్ స్ట్రాటజీ, ఫ్రీ సిగ్నల్స్, పెయిడ్ సిగ్నల్స్, మంత్లీ రిజల్ట్, అకౌంట్ మేనేజ్మెంట్ అండ్ జాయింట్ టెలిగ్రామ్ సంబంధించినటువంటి కేటగిరీస్ మా వెబ్సైట్లో ఉండడం జరిగింది. ప్రీవియస్లో 28 కరెన్సీ పేర్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇచ్చినటువంటి సిగ్నల్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్ కంటిన్యూగా ఇక్కడ స్క్రోల్ కావడం జరుగుతుంది. సో ఈ ట్రేడ్ విత్ 9% అక్యురసీ, ఈ సిగ్నల్స్ సంబంధించినటువంటి అలర్ట్ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో స్ట్రాటజీస్, టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ ఏ విధంగా ఉంటుందో, స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ చేస్తామో ప్రతిదీ ఇక్కడ మనం మెన్షన్ చేయడం ఈ వెబ్సైట్లో జరుగుతుంది. సో ఇది హెడ్ అండ్ షోల్డర్ సంబంధించిన ప్యాటర్న్ పైన నెక్ లైన్ బ్రేక్ అయితే ఏ విధంగా సిగ్నల్స్ ఇచ్చాము, అండ్ హెడ్ అండ్ షోల్డర్ యూనివర్సల్ సంబంధించినటువంటి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రిపుల్ టాప్ సంబంధించిన ప్యాటర్న్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ డబుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఎవ్రీథింగ్ అనాలిసిస్ అనేది చార్ట్ రూపంలో మన వెబ్సైట్లో మనం పోస్ట్ చేయడం, ఎవ్రీడే సిగ్నల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో స్ట్రాటజీ వచ్చేసి ట్రెండ్ రివర్సల్ ప్రైస్ యాక్షన్. ఈ 210 బిల్డర్ అనేటువంటి కంపెనీ ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ పైన సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనము డీప్గా చూసుకున్నట్లయితే స్ట్రాటజీ గురించి ఫస్ట్ హైలోస్ బ్రేక్అవుట్, ఇదంతా థియరీ ఉంటుంది. అప్ ట్రెండ్, ఈ ప్యాటర్న్ అనేటువంటిది అప్ ట్రెండ్ సంబంధించినటువంటిది. సో మనము హయ్యర్ పీక్స్ అండ్ త్రోస్ అన్నమాట. హౌ టు ట్రేడ్ అండ్ అప్ ట్రెండ్, మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి పైన మార్కెట్ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు, అండ్ ట్రేడింగ్ టిప్స్ సంబంధించినటువంటివి ఏ విధంగా ఇచ్చేస్తామో, డౌన్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో, లోవర్ పీక్స్ అండ్ త్రోట్స్ అన్నమాట. హౌ టు ట్రేడ్ ఏ డౌన్ ట్రెండ్, ఇదంతా మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ స్ట్రాటజీ సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ ఉండడం ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్ మీరు చదువుకొని మీరు సొంతంగా లైవ్లో ట్రేడ్ చేయడానికి ఈ స్ట్రాటజీ అండ్ ఈ చార్ట్ ప్యాటర్న్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మా 210 బిల్డర్ కూడా యూజ్ చేసేటువంటి స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ మనం హయ్యర్ హైస్ లోస్ గురించి, బ్రేక్అవుట్ గురించి తెలుసుకున్నాము. అలాగే ట్రెండ్ లైన్ ఛానల్ బ్రేక్అవుట్ కూడా ఉంటుంది. సో ఇది అన్నమాట, ఇది ట్రెండ్ ఛానల్ సంబంధించినటువంటి వాట్ ఈస్ ద ట్రెండ్, బై ట్రెండ్, సెల్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో, బుల్లిష్ అండ్ బేరిష్ సంబంధించినటువంటి ఛానల్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో, టైప్స్ ఆఫ్ ఛానల్స్ గురించి ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలో, ఎవ్రీథింగ్ స్ట్రాటజీ మేము ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఫ్రీగా పోస్ట్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటూ కూడా లైవ్ ఓన్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్. సో హెడ్ అండ్ షోల్డర్స్ అంటే ఏమి, బ్రేక్అవుట్ అయినప్పుడు ఏ విధంగా ఎంటర్ కావాలి, స్టాప్ లాస్ ఏ విధంగా తీసుకోవాలి, హౌ టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ట్రేడింగ్ ద ప్యాటర్న్ ఏ విధంగా ట్రేడింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సిగ్నల్స్ తీసుకోవాలి రాగానే, అండ్ యూనివర్సల్ హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంది, రివర్స్లో బ్రేక్అవుట్ ఏ విధంగా తీసుకోవాలి, ఐడెంటిఫై ఎలా చేయాలి యూనివర్సల్ హెడ్ అండ్ షోల్డర్ని, ఎవ్రీథింగ్ ఈ పీడిఎఫ్ మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్లో లైవ్గా ట్రేడ్స్ తీసుకొని స్టాప్ లాస్లు TP1, TP2, TP3 ఏ విధంగా పెట్టుకోవాలో ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో. అండ్ డబుల్ టాప్స్ అండ్ డబుల్ బాటమ్స్ సేమ్ అండి. డబుల్ టాప్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, డబుల్ బాటమ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మొత్తం టోటల్ ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్ట్రాటజీ ఈ 210 బిల్డర్లో మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు త్రిబుల్ టాప్స్ అండ్ బాటమ్స్. సో త్రిబుల్ టాప్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంది, బాటమ్స్ అంటే ఏంది, సో త్రిబుల్ టాప్ సంబంధించినటువంటి నెక్ లైన్, టాప్ 1, టాప్ 2, టాప్ 3, ట్రిబుల్ టాప్ కన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది, ట్రిబుల్ టాప్ కన్ఫర్మేషన్ రాగానే మనం మార్కెట్లో ఏ విధంగా ఎంట్రీ అవుతున్నాము, మనం ఏ విధంగా ఎగ్జిట్ అవుతున్నాము, ఎవ్రీథింగ్ ఈ పీడిఎఫ్ ఫైల్లో మీకు పొందపరచడం జరిగిందనమాట. సో ఓకేనా. అండ్ మనకు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది చార్ట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసేసి మార్కెట్లో ఏ విధంగా సిగ్నల్స్ తీసుకుంటాము,
ఎలాంటి చార్ట్ ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందో పర్ఫెక్ట్గా మీకు మేము యూట్యూబ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ఫ్రీ సిగ్నల్స్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడంతో ఫ్రీ సిగ్నల్స్ మేము ఏదైతే ప్రీవియస్ డేస్లో ఇచ్చినటువంటి సిగ్నల్స్, సో స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ సంబంధించిన ఏ విధంగా ఇస్తున్నామో ఎవ్రీథింగ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా మేము పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ సిగ్నల్ని మనం ఐడెంటిఫై చేసినట్లయితే, సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 1 to 3 కనెక్షన్స్ చార్ట్ ప్యాటర్న్స్ సంబంధించినటువంటి ఎంట్రీ సిగ్నల్స్కి ప్రీవియస్లో ట్రెండ్ లైన్ ఛానల్స్కి ఎన్ని కరెక్షన్స్ జరిగినాయి, కరెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో ప్రతిదీ సబ్జెక్టు, దాంతోపాటు గ్రాఫ్ అనాలిసిస్ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రీ వీడియోస్ అన్నమాట. మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ ఇచ్చేటువంటి సిగ్నల్స్ మీకు ఫ్రీగా చార్ట్ పైన లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసుకోనికి మన ఛానల్ అనేటువంటిది మీకు సహాయపడుతుంది. పెయిడ్ సిగ్నల్స్ అండి. మేము ఇచ్చేటువంటి సిగ్నల్స్ ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ అండ్ 28 కరెన్సీ పేరు పైన ఇస్తాము. మంత్లీ స్టేట్మెంట్ అండ్ వీక్లీ స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తాము. డైలీ 5 to 7 సిగ్నల్స్ ఇస్తాము. మార్నింగ్ వచ్చేసి మనకు టైమింగ్స్ 9:30 AM, ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 PM, ఈవినింగ్ వచ్చేసి 5:30 PM అండ్ నైట్ 9:30 PM. అవర్ ఫోర్ ట్రేడ్ పైన సిగ్నల్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ పాయింట్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం 85 to 90% అక్యురసీ తోటి మీకు మెయింటైన్ చేసి సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తాము. సో మనకు సిగ్నల్ ప్యాకేజెస్ వచ్చేసి 1 month వచ్చేసి $12 ఉంది, 3 months వచ్చేసి $30 ఉంది, 6 months వచ్చేసి $60 ఉంది, 1 year వచ్చేసి $111 అండి. సో మంత్లీ రిజల్ట్ ఏదైతే సిగ్నల్స్ ఇచ్చామో ప్రీవియస్ మంత్లో ఉన్నటువంటి టోటల్ సిగ్నల్స్ని ఫ్లాప్ అయిపోయినాయా, హిట్ అయిపోయినాయా, ఎన్ని పిప్స్ విన్ అయిపోయాం, ఎన్ని పిప్స్ లూజ్ అయిపోయాం, ఎవ్రీథింగ్ మంత్లీ స్టేట్మెంట్లో రిజల్ట్ అనేటువంటివి మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఏ కంపెనీ కూడా మంత్లీ స్టేట్మెంట్ రిలీజ్ చేయదు, లైవ్ అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వదు. మా కంపెనీ వచ్చేసి మంత్లీ స్టేట్మెంట్, వీక్లీ స్టేట్మెంట్, దాంతోపాటు లైవ్లో ప్రతి సిగ్నల్ ఎంత సక్సెస్ అయ్యింది, ఎన్ని పాయింట్స్ విన్ అయిపోయినాయి అండ్ ఎంత లూజ్ అయిపోయినాం, ఎవ్రీడే ఇచ్చినటువంటి సిగ్నల్స్కి ప్రతి ఒక్కటి డీప్ అనాలిసిస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాల్కులేషన్స్ మీ ముంగట్నే యూట్యూబ్ వీడియోలో మేము చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ 12 months ఉన్నాయి. జనవరి సంబంధించినటువంటి మేము సిగ్నల్స్ ఇచ్చాము, పిప్స్ ఎంత విన్ అయ్యాము, విన్ రేట్ ఎంత % వచ్చింది, ట్రేడ్స్ టోటల్గా ఎన్ని తీసుకున్నాము, రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతవరకు వచ్చేసింది, దాంతోపాటు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ సంబంధించింది వచ్చింది కదా. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సిగ్నల్ EURUSD సెల్ ఇచ్చాము, ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈ విధంగా షీట్ మీ కళ్ళ ముందటనే ఈ కంపెనీ తయారు చేసేసి మంత్లీ ఎంత % వస్తుందో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ ఎండింగ్ మంత్లో 2 or 3 days వరకు మేము MetaTrader 4 సంబంధించినటువంటి ఎక్స్నెస్ కానీ, టిక్మిల్ కానీ, XM కానీ ఏదైతే బ్రోకర్ యూజ్ చేస్తున్నామో ఆ బ్రోకర్ నుంచి లైవ్ డీటెయిల్స్ అనేటువంటివి మీకు ఇక్కడ మేము పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్నెస్ సంబంధించిన సర్వర్ డీటెయిల్స్ అండ్ లాగిన్ ఐడి డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్, మాస్టర్ పాస్వర్డ్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ మంత్ ఎంతవరకు గెయిన్ అయిపోయామో మేము సిగ్నల్స్ ఇచ్చినవి ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. మేము సిగ్నల్స్ ఇచ్చినవి లైవ్లో మా కంపెనీ లైవ్లో ఆర్డర్స్ వేసినటువంటివి రెండు టోటల్ ముంగడ పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో లైవ్ యూట్యూబ్ వీడియోతో మీ ముంగడికి వచ్చేసి మేము నోట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, అకౌంట్ హిస్టరీ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా వ్యూ డీటెయిల్స్ అండ్ బ్రోకర్ యొక్క డీటెయిల్స్ కూడా మేము నెక్స్ట్ కేటగిరీ తయారు చేయించేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అకౌంట్ మేనేజ్మెంట్
మినిమం 3000 USD ఉంటే మేము అకౌంట్ హ్యాండిల్ చేస్తాము. 3000 బిలో ఉంటే మేము సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి 18% మేము అడుగుతాము రిస్క్లో. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ మీరు డిపాజిట్ చేసుకొని బ్రోకర్ కంపెనీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే 1 lakhలో మేము 18,000 రూపీస్ అనేటువంటివి లాస్ మేము అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ 18% మేము లాస్ అడిగిన తర్వాత మంత్లీ మీకు వచ్చేసి మ్యాక్సిమం 9 to 12% మేము ప్రాఫిట్ అనేది రిటర్న్ తీసి కాన్స్టెంట్గా లైఫ్ టైం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9 to 12%. మార్కెట్ అనేటువంటివి పాజిటివ్గా వచ్చేసినా నెగిటివ్ వచ్చేసినా కంపల్సరీ మా కంపెనీ 9% to 12% వరకు ప్రాఫిట్ రేషియో అనేది మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రాఫిట్ షేరింగ్ వచ్చేసి 30-70. 30% మేము తీసుకుంటాం, కంపెనీ తీసుకుంటుంది. 70% ఎవరైతే క్లయింట్ మాకు అకౌంట్ ఇచ్చారో వాళ్ళకు 70% ప్రాఫిట్ రేషియో కస్టమర్కి మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి మీరు రిజిస్టర్ అవ్వని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే మీ బయోడేటా అడుగుతుంది. మేము ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే మేము అకౌంట్ మేనేజ్మెంట్ చేయడం టేక్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మా 210p బిల్డర్లో టూల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ట్రేడ్ కాఫీ సాఫ్ట్వేర్, మెటాట్రేడర్ 5, మెటాట్రేడర్ 4 ఉండడం జరిగింది. సో మీరు మాకులాగా మీకు కూడా క్లయింట్స్ ఉన్నట్లయితే మీరు చేసేటువంటి ట్రేడ్స్ డైరెక్ట్ దానికి కాపీయర్ పెట్టేసి 100 or 1000 అకౌంట్స్కి ఎట్ ఏ టైంలో సిగ్నల్ పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రేడ్ కాపీయర్, ఈ కంపెనీ సాఫ్ట్వేర్ అనేది మేము డెవలప్ చేయడం జరిగింది, MT4 and MT5. సో మీరు ఎట్ ఏ టైంలో 100 ట్రేడ్స్ అయినా ఈ మెటాట్రేడర్ కాపీయర్ తోటి మీరు వేసుకోవచ్చు. మిగతా మెంబర్స్ అకౌంట్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ ముందటి తీసుకొని వెళ్ళచ్చు. ఓకేనా. మల్టిపుల్ TP సాఫ్ట్వేర్, TP1, TP2, TP3 స్టాప్ లాస్, MT4 and MT5. సో మీరు TP1, TP2, TP3 సిగ్నల్స్ వేరే వాళ్ళు ప్రొవైడ్ అయినా మా కంపెనీ ప్రొవైడ్ చేసేసిన ఈ మల్టిపుల్ TP సాఫ్ట్వేర్ ఎట్ ఏ టైంలో ఒకటే ఆర్డర్ని ట్రిగ్గర్ చేసేసి మీరు మాన్యువల్గా చేయకుండా ఆటోమేటెడ్తో TPలు మీరు ఎంతవరకు అయితే రేంజ్లో పెట్టుకుంటారో స్టాప్ లాస్లో TP1, TP2, TP3 క్యాల్కులేషన్స్ ఎట్ ఏ టైంలో టెక్స్ట్ చేసి డైరెక్ట్ ఆర్డర్ ప్లే చేసేస్తే ఆటోమేటెడ్గా సర్వర్లో ఆర్డర్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ట్రేడ్స్ హిస్టరీ సాఫ్ట్వేర్ ప్రీవియస్లో మనము గోల్డ్ పైన కానీ, బిట్కాయిన్ పైన కానీ, కరెన్సీ పైన కానీ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత కంటిన్యూగా ఆర్డర్స్ అనేటువంటివి, సిగ్నల్స్ అనేటువంటివి హిట్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా, కంటిన్యూ ఆర్డర్స్ అనేటువంటివి హిట్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా. సో దీని యొక్క బుక్ లాగా మేము ఒక క్యాటలాగ్ సంబంధించిన బుక్ లాగా ఈ ట్రేడ్ హిస్టరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అన్నమాట. సో మీరు ప్రీవియస్లో స్పెషల్గా USD పైన, స్పెషల్గా GBP/USD పైన, స్పెషల్గా గోల్డ్ పైన, స్పెషల్గా బిట్కాయిన్ పైన, సో స్పెషల్గా వచ్చేసి సిల్వర్ పైన ఏదైతే మీరు కంటిన్యూగా లాస్ ట్రేడ్స్ అయ్యారో ఎన్ని పిప్స్ లూజ్ అయిపోయాము, సో ఎన్ని డాలర్స్ లూజ్లో ఉంది, మన అకౌంట్ సైజ్ ఎంత, ఎవ్రీథింగ్ ఈ హిస్టరీ అనేది ఒక బుక్ లాగా మెయింటైన్ చేసుకుంటూ మీ కళ్ళ ముంగట ప్రీవియస్లో జరిగినటువంటి ట్రేడ్స్ యొక్క హిస్టరీ అనేది ముందర పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఓకేనా. సో 1 year కరెన్సీ ప్రాఫిట్ అండ్ లాస్ పిప్స్ చెక్కర్. సో ఇదే అన్నమాట. 1 year నుంచి మీరు ఏదైతే ఆర్డర్స్ తీసుకున్నారో ఎన్ని ఫ్లాప్స్ అయినాయి, ఎన్ని పిప్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఎంత లాట్ సైజ్ తీసుకోవాలి లాస్ని రికవర్ చేయడానికి ఈ టూల్ చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో 210p ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ బుక్ అండి. సో మేము ఏదైతే స్ట్రాటజీ పైన బిల్డ్ చేసి మీకు సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుందో మేము ఒక బుక్ క్యాటలాగ్ బుక్ అనేటువంటిది మేము డిజైన్ చేయడం జరిగింది. మీకు మా యొక్క అక్యురసీ బాగున్నట్లయితే ఎవ్రీ మంత్ ప్రాఫిట్ వచ్చి కంటిన్యూగా 1 year వరకు ప్రాఫిట్లో ఉన్నట్లయితే ఈ బుక్ మీరు తీసుకొని ప్రైస్ యాక్షన్ సంబంధించినటువంటి స్టడీ చేసేసి మీరు డైరెక్ట్గా ట్రేడ్స్ తీసుకోవడానికి బుక్ ఎంతగానో సహాయపడుతుంది. సో ట్రాప్ ట్రేడింగ్ ఇండికేటర్ మా దగ్గర అనదర్గా ట్రాప్ ట్రేడింగ్ ఇండికేటర్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఫారెక్స్ XA USD EA, ద ట్రెండ్ బ్రేక్అవుట్ గోల్డ్ EA. ఈ ట్రెండ్ బ్రేక్అవుట్ గోల్డ్ EA ఓన్లీ USD సెంట్స్కి మాత్రమే యూజ్ ఉంటుంది. సో మీరు ఈ ట్రెండ్ బ్రేక్అవుట్ గోల్డ్ EA కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మంచి అక్యురసీ ఉంది. మంత్లీ వచ్చేసి 15 to 18% ప్రాఫిట్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. డ్రాడౌన్ వచ్చేసి 22% అండి.
మేము లాస్ట్ 1 year నుంచి టెస్ట్ చేస్తున్నాము. 22% వరకు లాస్ రేషియో అండ్ రిస్క్ రేషియో ఉంది. ప్రాఫిట్ మీరు 30% కూడా వెళ్ళినటువంటి డేస్ ఉన్నాయి. బట్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమంటే ట్రెండ్ బ్రేక్అవుట్ గోల్డ్ ఈఏకి మినిమం 30,000 సెంట్స్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 30,000 సెంట్స్ ఉంటేనే ఈ ఈఏ వర్కౌట్ అవుతుంది. మంత్లీ 15 to 25% వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ గెట్ యూ యాక్సెస్ అండ్ టెలిగ్రామ్. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు మేము పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇదండి మన వెబ్సైట్. ఓకే, థ్యాంక్ యూ.